నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాక్ ప్రెసిడెంట్ దెబ్బకు మైండ్ బ్లాంక్. మిస్టర్ 10% అంటూ జావేద్ అఖ్తర్ విశ్వరూపం. హిందువులను భరిస్తున్నామా? పాకిస్తాన్ ముసుగు తీసిన మాటలు. మరి భారత్ ఘాటు రిప్లై. జర్దారీ నోటి దూలకు డిప్లొమాటిక్ పంచ్తో ఉతికేసిన జావేద్ అఖ్తర్. మిస్టర్ 10% అంటూ జర్దారీ అవినీతిని గుర్తు చేస్తూ విమర్శ. 10% కన్నా తక్కువ ఉన్న వాటిని మీరు పట్టించుకోరంటూ సెటైర్. అంతర్జాతీయ సరిహద్దుల అవతల మళ్ళీ అదే పాత నాటకం, అదే కుటిల రాజకీయం. తమ దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై అప్పుల కోసం యాచక పాత్ర పోషిస్తున్న వేళ పాకిస్తాన్ పాలకులు మళ్ళీ భారత్ మీదకి, హిందూ మైనారిటీల మీదకి తమ విషపూరిత వ్యాఖ్యలను మళ్లిస్తున్నారు. ఈసారి స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నోరు జారి చిక్కుల్లో పడ్డారు. మా దేశంలో హిందువులను భరిస్తున్నాం అంటూ ఆయన చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కానీ ఈసారి పాక్ అధ్యక్షుడికి తగిలిన దెబ్బ మామూలుది కాదు. దౌత్య యుద్ధతంత్రంలో ఒక పదునైన బాణంలా ప్రముఖ బాలీవుడ్ రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన ఒక్క సెటైర్తో జర్దారీ పరువు అంతర్జాతీయ వేదికపై బజారును పడింది. మిస్టర్ 10% అనే పాత అవినీతి ముద్రను గుర్తు చేస్తూ జావేద్ అఖ్తర్ సంధించిన ఆ మాటల క్షిపణి ఏంటి? పాక్ ముసుగును ప్రపంచం ముందు ఎలా తీసి మారేసింది? ఆ జియో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా లోతుపాతులపై స్పెషల్ రిపోర్ట్. విశ్వవేదికపై పాకిస్తాన్ కపట నాటకం మరోసారి బద్దలైంది. ప్రతిసారి అంతర్జాతీయ వేదికలపై ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అంటూ నకిలీ రంగాలు పూసుకునే పాక్ పాలకుల అసలు స్వరూపం ఈసారి స్వయంగా వారి అధ్యక్షుడు నోటి వెంటే బయటపడింది. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేదిక మైకు ముందున నిలబడింది పాకిస్తాన్ 14వ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన వ్యక్తి హిందూ మైనారిటీల ప్రస్తావన తెచ్చారు. పాక్లో కేవలం 3-4% మాత్రమే ఉన్న హిందువులను తాము భరిస్తున్నామని, వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, అఖండ భారత్ ఆలోచనలను ప్రస్తావిస్తూ భారత్ కంటే పాకిస్తాన్లోనే నివసించడానికి హిందువులు ఇష్టపడతారంటూ ఒక అసత్య ప్రచారానికి తెరలేపారు. జర్దారీ నోటి నుంచి వచ్చిన టాలరేట్ అంటే భరిస్తున్నాం అనే ఒక్క పదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్యవేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేసింది. ఒక దేశ అధ్యక్షుడు తన సొంత పౌరులను భరిస్తున్నామని వ్యాఖ్యానించడం వెనుక ఉన్న పాక్ దురహంకారం బయటపడింది. స్వాతంత్రం వచ్చిన సమయంలో పాకిస్తాన్లో దాదాపు 20% పైగా ఉన్న మైనారిటీ జనాభా దశాబ్దాల కాలంలో క్రమంగా క్షీణించి కేవలం 2-3% పడిపోయింది. బలవంతపు మత మార్పిళ్లు, మహిళలపై అరాచకాలు, దేవాలయాల కూల్చివేతలతో అల్లాడుతున్న మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన స్థానే మిమ్మల్ని భరిస్తున్నాం అని చెప్పడం ఎంతటి దారుణమో జగద్విదితం. ఇక జర్దారీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో దావాలంగా వ్యాపించింది. భారత్తో పాటు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ జియో పొలిటికల్ డ్రామాలో అసలైన ట్విస్ట్ అప్పుడే మొదలైంది. పాక్ అధ్యక్షుడు అహంకారానికి అంతర్జాతీయ వేదిక చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు భారతీయ అక్షరయోధులు. ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ దౌత్యపరమైన భాషలో మైండ్ గేమ్తో పాక్కు చిత్తు చేయడంలో జావేద్ అఖ్తర్ స్టైలే వేరు. గతంలో లాహోర్ వేదికగా పాకిస్తాన్ ముందే నిలబడి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ బుతికారేసిన చరిత్ర అయింది. ఇప్పుడు కూడా అదే శైలిలో తన ఎక్స్ ఖాతాలో ఒక క్షిపణి లాంటి సెటైర్ను సంధించారు. జావేద్ అఖ్తర్ రాసిన ఒక్క పోస్ట్ మొత్తం పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో భూకంపాన్ని సృష్టించింది. జర్దారీ పాత చరిత్రను తవ్వి తీస్తూ ఆయన వేసిన కౌంటర్ మామూలుగా లేదు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను పెళ్లి చేసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చి ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న మిస్టర్ జర్దారీ గారు, మీ దేశంలో 3-4% ఉన్న హిందూ జనాభాను సహిస్తున్నామని మీరు అంటున్నారు. మిస్టర్ జర్దారీ, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. 10% కంటే తక్కువ ఉన్న దేనిని మీరు ఎప్పుడూ పట్టించుకోరు కదా అంటూ జావేద్ అఖ్తర్ సంధించిన వ్యంగ్యాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ మిస్టర్ 10% వెనుక చాలా పెద్ద హిస్టారికల్ థ్రిల్లర్ ఉంది. 1980-90ల కాలంలో బెనజీర్ భుట్టో పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె భర్తగా ఉన్న ఆసిఫ్ అలీ జర్దారీపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, విదేశీ కాంట్రాక్టులు దక్కాలంటే జర్దారీకి 10% కమిషన్ చెల్లించాల్సిందేనని ప్రచారం కూడా సాగింది. అంతర్జాతీయ మీడియా సైతం ఆయన్ను మిస్టర్ 10% అనే సంబోధించింది. మరి చివరకు స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి లండన్ ప్రాపర్టీల వరకు జర్దారీ అవినీతి సామ్రాజ్యం విస్తరించినట్లు విచారణలో తేలింది. జైలు శిక్ష కూడా అనుభవించిన చరిత్ర జర్దారీది. మరి అటువంటి మిస్టర్ 10% ముద్రను సరిగ్గా గుర్తు చేస్తూ జనాభా 3% ఉంది కాబట్టి మీకు కమిషన్ రాదు, అందుకే పట్టించుకోరంటూ జావేద్ చేసిన వ్యాఖ్య పాక్ న్యాయకత్వానికి ఇప్పుడు మింగిడి పడలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. IMF రుణాలు,
చైనా భిక్షపై ఆధారపడి నడుస్తున్న దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. సరిహద్దులో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో మైనారిటీలను వేధిస్తూ పాలన సాగిస్తున్న పాక్ పాలకులకు జావేద్ అఖ్తర్ కౌంటరు ఒక కంటి విజిలెన్స్లా పనిచేసింది. మైనారిటీల హక్కుల గురించి భారత్కు శుద్ధులు చెప్పే అర్హత పాకిస్తాన్కు ఏ కోశానా లేదని, అసలు పాక్ అధ్యక్షుడు నైతిక విలువలు ఎలాంటివో ఈ ఒక్క ఘటనతో ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది. జర్దారీ వ్యాఖ్యలు, దానికి జావేద్ ఇచ్చిన కౌంటర్ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కాదు, ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన వ్యత్యాసాన్ని ఎత్తి చూపింది. ఒకవైపు లౌకికవాదం, ప్రజాస్వామ్య సూత్రాలతో ముందుకు సాగుతున్న భారత్, మరోవైపు మైనారిటీలను భరిస్తున్నాం అంటూ వారి ఉనికినే ప్రశ్నించే పాకిస్తాన్ వైఖరి. మరి అంతర్జాతీయ దౌత్య వేదికలపై పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలకు శబ్దాల ఖడ్గంతో జావేద్ అఖ్తర్ ఇచ్చిన ఈ సమాధానం సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. పాక్ పాలకుల నకిలీ ముసుగులను ఇలాగే ప్రతి వేదికపైన తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు నెటిజన్లు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.